హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోకాపేట్ నార్సింగి టీఎస్పీఏ జంక్షన్కి నియర్ బైగా ఉన్న మొయినాబాద్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ సొసైటీలో 1.3 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ లగ్జరీ మ్యాన్షన్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే హైదరాబాద్ సిటీ లిమిట్స్లో మనకు వీకెండ్ హోమ్ లగ్జరీ సెగ్మెంట్లో పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి సూటబుల్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. మన మొయినాబాద్ లొకేషన్లో మనకు గేటెడ్ సొసైటీలో 1.3 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో 5 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ లగ్జరీ మ్యాన్షన్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఇందులో మనకు సెక్యూరిటీ, CCTV సర్వేలెన్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్, క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అందులో ఈ మ్యాన్షన్ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇండివిజువల్గా 1.3 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో 10,500 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. అండ్ ఇది మనకు నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అప్రోచ్ ఉందండి రోడ్ వైజ్గా చూసుకుంటే. అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇందులో మనకు ఒక లార్జ్ పూల్ ఏరియా అనేది మనకు మ్యాన్షన్కి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్, బార్ కౌంటర్ సెక్షన్ అండ్ మనకి మన గార్డెన్కి సంబంధించిన స్పేసు, బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేటివి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్గా మనకు పూల్ టేబుల్కి సంబంధించి ఇండోర్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ అనేది కామన్ లివింగ్ ఏరియాలో యూజ్ చేసుకొని అండ్ 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ ఏరియాకి సిట్అవుట్ బాల్కనీ, హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది విత్ బాల్కనీ ఫెసిలిటీ తోటి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రాపర్టీ అయితే మనకు లగ్జరీ సెగ్మెంట్లో పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. పైగా మనకు 1.3 ఎకర్స్ డెడికేటెడ్ ఓపెన్ ల్యాండ్లో మనకు చుట్టూ ఓపెన్ స్పేస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి గ్రీనరీ మనకు చాలా బాగా డెవలప్ చేశారండి. చుట్టూ ఫెన్సింగ్ ఉంది అండ్ మనకు లాన్ ఏరియా, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ 3 సర్వెంట్ క్వార్టర్స్ ఇందుట్లో కన్స్ట్రక్షన్ చేసి దీని ప్రాపర్టీని మనకు మెయింటైన్ చేస్తున్నారండి. క్లీనింగ్ వైజ్గా కానీ మనకు ప్రాపర్టీ వైజ్గా చూసుకున్నా కానీ ఫైనాన్షియల్ డిస్టిక్, గండిపేట్, కోకాపేట్, నార్సింగి టీఎస్పీఏ జంక్షన్కి మనకు ఒక 5 to 10 minutes ట్రావెలింగ్ టైంలోనే మొయినాబాద్కి రీచ్ అవ్వచ్చు. మోస్ట్లీ మనకి లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి. అండ్ టోటల్ ల్యాండ్ డైమెన్షన్, ప్రాపర్టీకి సంబంధించిన టాప్ వ్యూ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేశారో దాని క్లియర్ మెయింటెనెన్స్ సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పార్కింగ్ ఫెసిలిటీ వైజ్గా చూస్తే మీకు అప్రాక్స్గా ఒక 7 to 8 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేయొచ్చండి. అండ్ చూడండి మనకు కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అని బ్లాక్ టాప్ రోడ్స్ డెవలప్ చేశారు. అండ్ విల్లా మ్యాన్షన్కి ఎంట్రన్స్ అండి. మనకు సెక్యూరిటీ ఉంటారు. ఒక గేటెడ్ సొసైటీలో ఎలాంటి అమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటాయో అవన్నీ ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన మ్యాన్షన్ కాదు, ఒక గేటెడ్ సొసైటీలో లొకేట్ అయి ఉంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ఇదంతా డ్రైవ్ వే అండి. ముందర లాన్ ఏరియా ఏదైతే ఉందో ఓపెన్ స్పేసు అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఏదైనా ఈవెంట్స్ రన్ చేయాలి అనుకుంటే మనకి ఏదైనా పార్టీ ఏరియా కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ రన్ చేసుకోవాలంటే ముందర ఓపెన్ స్పేస్ చాలా సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది. ఇది కంప్లీట్గా మనకి ఇటువైపు పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా మనకు టైల్స్ అయితే అరేంజ్ చేశారండి. ప్లాంటేషన్ వైజ్గా చూస్తే ఒక 10 years నుంచి 20 years ఏజ్ ఉన్న ప్లాంటేషన్ ఉంది ప్రాపర్టీ ఇన్సైడ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి గ్రౌండ్ లెవెల్లో. టోటల్ మనకి ఈ మ్యాన్షన్కి సంబంధించిన బిల్ట్ ఏరియా వచ్చేసి 10,500 స్క్వేర్ ఫీట్, 10,500 స్క్వేర్ ఫీట్ అండి టోటల్ బిల్ట్ ఏరియా. మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా ప్రతి ఏరియాని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ డ్రాయింగ్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది.
మొత్తం మనకు వాల్కి సంబంధించిన కలర్స్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఫర్నిచర్ ఫిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. ఈ 1.3 acres ల్యాండ్ ఏరియా స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేస్తే 6,430 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి అప్రాక్స్గా. పూజా గదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది. ఇదంతా లివింగ్ ఏరియా అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ లివింగ్ ఏరియా బ్యాక్ సైడ్ మనకి ఏదైతే పూల్ ఏరియా ఉందో అక్కడ మనకి ఏరియా కూడా డోర్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనకు మ్యాన్షన్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి చోట మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. ఇది డైనింగ్ స్పేస్ అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది, కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. మనకు మెయిన్ డైనింగ్ స్పేస్ కిచెన్లో మినీ డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి. విత్ అప్లయన్సెస్ మొత్తం మనకు అందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేసు, స్టోరేజ్ సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదంతా వాష్ ఏరియా. మనకు ప్రతి బాల్కనీ వ్యూ నుంచి లాన్ ఏరియా అనేది క్లియర్గా కనబడుతుందండి. యాక్సెస్ ఆ విధంగా ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం మనకు మ్యాన్షన్ చుట్టూ ఓపెన్ స్పేస్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకు విల్లా ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. ఇది మ్యాన్షన్ బ్యాక్ సైడ్కి సంబంధించిన పూల్ ఏరియా కవర్ చేస్తాను. ఇదంతా కారిడార్ స్పేస్ అండి. ఇదంతా పూల్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు 3 సర్వెంట్ రూమ్స్ అండి ఇందులో ప్రొవైడ్ చేసింది. పెట్ కేర్కి సంబంధించిన సపరేట్ స్పేస్ ఉంది. ఇదంతా ల్యాండ్స్కేపింగ్ గార్డెను విల్లాకి అటాచ్డ్గా ఉంటుంది. మొత్తం మనకు అవెన్యూ ప్లాంటేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. పూల్కి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ ఏ విధంగా ఉందో కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రాపర్టీ పర్సనల్ యూస్కి తగ్గట్టుగానే కన్స్ట్రక్షన్ చేశారండి. బట్ దీని మీద రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మోస్ట్లీ మనకి ఈ మ్యాన్షన్ వచ్చేసి డైలీ రెంటల్ బేస్ మీద కానీ ఏదైనా షూటింగ్ కానీ ఈవెంట్ పర్పస్ కానీ రెంట్కి ఇచ్చుకొని ఆ విధంగా కూడా మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మూవీ షూట్స్కి కానీ లేదా ఏదైనా ఈవెంట్స్ రన్ చేయడానికి కానీ ఈ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు రెంటల్ పర్పస్కి. ఆ విధంగా కూడా మనకి ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సిటీకి నియర్ బైగా ఉంది కాబట్టి. మొత్తం మన బ్యాక్ సైడ్కి సంబంధించిన ఏరియా అంతా కవర్ చేసిన తర్వాత మనం మళ్ళీ ప్రాపర్టీ ఇన్సైడ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను. మీకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, కంప్లీట్గా లాన్ ఏరియా, బ్యాక్ సైడ్కి సంబంధించిన ఏదైతే గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ ఉందో అది కవర్ చేశాను. కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇది మన కంప్లీట్గా లాన్ ఏరియాకే ఉందండి యాక్సెస్. డోర్స్ వైజ్గా చూసుకుంటే బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఈ విధంగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారండి. ఎంత బార్ కౌంటర్ సెక్షన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన మల్టీపర్పస్ రూమ్ అండి. మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు ఈ రూమ్ ఫ్లోర్ ప్లాన్ అయితే డిజైన్ చేశారు. బట్ వీళ్ళైతే బెడ్రూమ్ కానీ యూజ్ చేస్తున్నారు. దీని హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కానీ లేదా ప్రైవేట్ వర్కింగ్ స్పేస్ కానీ లేదా డ్రాయింగ్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. మనకు అవుట్ సైడ్ చూడండి లాన్ ఏరియా ఏదైతే ఉందో మనకు దానికి డోర్ యాక్సెస్ ఇచ్చారండి బెడ్రూమ్ నుంచి. అండ్ బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. పర్సనల్ టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది. డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ ఏరియా ఉంది. అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. మనకు అప్రాక్స్గా దీనికి ఒక 3 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఆపోజిట్గానే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది.
ఇందులో కూడా స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఈ బెడ్రూమ్ సంబంధించి, అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి అయితే మీకు ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషను ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారండి. ఇంకేదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఇటువైపు నుంచి కూడా మన కిచెన్కి డోర్ యాక్సెస్ ఉందండి. అది కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో క్లియర్గా షో చేస్తున్నాను. మరి ఇప్పుడు స్టేర్స్ ద్వారా గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. మొత్తం మ్యాన్షన్ ఇన్సైడ్ అంతా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. కామన్ లివింగ్ ఏరియా మొత్తం ఎక్కడైనా సరే ఒక బెడ్రూమ్స్లో తప్ప ఇది కామన్ లివింగ్ ఏరియా. దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది. ఇక్కడ కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మ్యాన్షన్ ఫ్రంట్ సైడ్ అవుతుందండి. చూడండి, మనకు బాల్కనీ నుంచి ముందు వైపు ఏదైతే ఉందో ఆ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం ఈ మ్యాన్షన్లో ఒక 25 నుంచి 30 పీపుల్ స్టే చేసేటట్టు ఉందండి. కెపాసిటీ వైజ్గా చూస్తే ఏదైనా జాయింట్ ఫ్యామిలీ కానీ లేదా ఏదైనా ఈవెంట్ రన్ చేయాలన్నా కానీ సూటబుల్గా ఉంటుంది. ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా అండి. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. టోటల్ 5 బెడ్రూమ్స్ ప్లస్ హోమ్ థియేటర్ అండి ఈ ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం వీటికి బాల్కనీ స్పేస్ ఇచ్చారు. ఈ బాల్కనీ నుంచి మనకు చుట్టూ చూడండి 180 degrees లాన్ ఏరియా అనేది మనకు వ్యూ ఉందండి, యాక్సెస్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి అయితే మనకు డైరెక్ట్ లాన్లోకి మనకు వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. ఇది 4th బెడ్రూమ్. ఇది కూడా సిమిలర్గా మనకు బాల్కనీ యాక్సెస్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే 2 బెడ్రూమ్స్ చూసారో సేమ్ సైజు సేమ్ ఫ్లోర్ ప్లాను గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో సిమిలర్గా ప్రొవైడ్ చేశారు. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన బెడ్రూమ్లో బాత్ టబ్ ఉంది. మిగిలిన 3 బెడ్రూమ్స్లో మనకు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా, వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. అండ్ 5th బెడ్రూమ్ ఉంది, బట్ అది లాక్ చేసి పెట్టారు. పర్సనల్ థింగ్స్ ఉండడం వల్ల దాని లాక్ ఉంది. దాన్ని కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంకొక 20-25 ఇయర్స్ వరకు ఈ కన్స్ట్రక్షన్ వైజ్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ బేసిక్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకు చూడండి విల్లా ఆపోజిట్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ స్పేస్ ఏ విధంగా ఉందో కండిషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సర్వెంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఎంత సర్వెంట్ రూమ్స్ అండి. సెక్యూరిటీ పరంగా కూడా మనకు గేటెడ్ సొసైటీ కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. ఆల్మోస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100% అయితే షేర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి. 1.3 acres ల్యాండ్ ఏరియాలో 5 BHK ప్లస్ హోమ్ థియేటర్ మ్యాన్షన్ ప్రాపర్టీ విత్ పూల్ ఏరియా, 10,500 square feet బిల్ట్ ఏరియా, నార్త్ ఫేసింగ్ అప్రోచ్ రోడ్డు. ప్లాట్ వైజ్గా చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ మాత్రం వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేసింది. టోటల్ ల్యాండ్ డైమెన్షన్ అనేది చుట్టూ మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు ఎరువులతోటి ఎండింగ్లో మీకు కవర్ చేస్తున్నాను. మొయినాబాద్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.